ఐస్ మహల్ నందు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంను కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరూ కూడా చెత్త ముఖ్యమంత్రి అనేసి పేరు తెచ్చారు, చెప్పారా లేదా? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి. ఆ ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు అనుకుంటే తప్పు చేస్తే ఏ రాజకీయ నాయకులు కూడా సమాధి చేసే శక్తి ప్రజలకే ఉంది. ఆనాటి దివంగత నేత రామారావు చెప్పారు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. ప్రజలు అనుకుంటే జాతకాలు అన్ని తిరగి రాస్తారు. పార్టీలన్నీ ఎవరు పార్టీకి రావాలి, ఎవరు మంచి చేస్తారు వాళ్ళకే అధికారం ఇచ్చే శక్తి మన అందరి ప్రజలకు నాయకులకే ఉందనేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలనేసి కూడా ఈ రోజు తెలిసి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారిని అనుభవశాలను తీసుకొచ్చి చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేసి పట్టుబట్టి మోదీ గారిని ఒప్పించి జత కలపడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వాలు కలవడం మనకు చాలా సంతోషం. మన ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జత కలిపి కేంద్ర మోదీ గారి సహకారంతో 3 జత కలపడం జరిగింది. రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు 175 తెచ్చుకుంటాము, ఒక్క సీటు కూడా రాదు. చంద్రబాబు నాయుడిని అసెంబ్లీకి రప్పించడం, పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్లు కూడా తాకనిచ్చని శబ్దం చేశాడు అసెంబ్లీలో. ఈ రోజు ఆయన పరిస్థితి 175 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం 11 సీట్లే వచ్చాయి. అది కూడా దొడ్డిదారిన 11 సీట్లు తెచ్చుకున్నారు. డబ్బులతో ఆపోజిట్ పార్టీలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సైలెంట్ చేసి గెలిపించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం. ఏ విధంగా మంచి ప్రభుత్వం అని అంటే ఈ 100 రోజులు ఏమేమి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలు ఏవైతే ఆశిస్తా ఉన్నారో వాళ్ళకి ఆశయాలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకసారి మనం చూస్తే 16,437 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడం, ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎలక్షన్ ముందర ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 పింఛన్ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే 4,000, అదేవిధంగా జరిగిన 3 నెలలకు కలిపి 7,000 రూపాయలు 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 4,000 చిల్లర కోట్ల పైన వచ్చి రాగానే పింఛన్ల ద్వారా ప్రజలందరికీ 1వ తారీఖు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రావడానికి కారణం ఈ 100 రోజుల్లో ఏం చేశాము, తర్వాత ఇంకా మిగిలిన 4.5 సంవత్సరాలు ఏం చేయాలి అంటే మేము మీ వద్దకు మీరు ఎమ్మెల్యే గారిని కానీ నాయకులు కానీ వార్డు నాయకులు కానీ కలిసి మీరు ఏమైనా మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవచ్చు, వాటిని పరిష్కరించుకోవచ్చు అనే ముఖ్యంగా ఈ యొక్క ప్రజల వద్దకే మీ వద్దకే పాలన తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి మెయిన్ కారణం ఎన్డీఏలో ప్రధానమంత్రిగా మోడీ గారు గెలిచారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అలాగే ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు గెలవడానికి పోరాటం చేయలేదు, మిమ్మల్ని గెలిపించడానికి మీరు హాయిగా ఉండడానికి ఆ కూటమి పనిచేసి ఈరోజు ఈ విజయం ఎన్డీఏది కాదు మీది ఈ విజయం అని తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా గెలిపించడంతో అలాగే చాలా పథకాలు అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, సుబ్రహ్మణ్య గారు మాట్లాడతారు. ఖచ్చితంగా మీకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని చూడాలంటే ముఖ్యమంత్రిని చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఎంతమంది అయినా కూడా ఎమ్మెల్యే గారిని కలిసి ఏదైతే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే విధంగా అన్ని వేళ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మన వార్డు నాయకులను కూడా
మీతో ఓట్లు వేయించుకొని ఈ గెలుపును అందించినందుకు వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు.